సో ఇందిరమ్మ ఇండ్లు రాజీవ్ యువ వికాసం అని కొత్త పథకం అయితే ప్రారంభించింది కదా రాష్ట్ర సర్కార్. సో ఆ ఈ రెండిట్లలో కొంతమందికి ప్రాధాన్యత కల్పిస్తారట. అది ఎవరికి ప్రాధాన్యత కల్పిస్తారు, ఎందుకు ప్రాధాన్యత కల్పిస్తారు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సభలో బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణ సహా పలు బిల్లులు ఆమోదం పొందాయి. ఈ నేపథ్యంలోనే ఎస్సీ వర్గీకరణ బిల్లుపై సభలోని సభ్యులు మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణలో భాగంగా మాదిగల రిజర్వేషన్ కోసం పోరాడుతూ చాలామంది మాదిగలు అమరులయ్యారని, దీంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని తెలిపారు. అంతేకాక మాదిగ రిజర్వేషన్ కోసం అమరులైన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందని కూడా దామోదర్ రాజనరసింహ పేర్కొన్నాడు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మాదిగల రిజర్వేషన్ కోసం గత 30 ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నారని తెలిపారు. ఈ పోరాటంలో చాలామంది అమరులయ్యారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వారి కుటుంబాలను, మాదిగ ఉపకులాల వర్గీకరణ పోరాటంలో అమరులైన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అమరులైన వారి కుటుంబాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని హామీ ఇచ్చారు. అటు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు కానీ, ఇటు ఎస్సీ వర్గీకరణ ఉపవర్గీకరణకు సంబంధించిన అమరవీరులైన కుటుంబాలకు కానీ ఈ ఇందిరమ్మ ఇళ్లలో మొదటి ప్రాధాన్యత ఇస్తారట. అంతేకాక త్వరలో అమలు చేయబోయే రాజీవ్ యువ వికాస పథకంలో కూడా అమరులైన వారి కుటుంబంలో చదువుకున్న వారు ఉంటే వారికి ప్రాధాన్యత ఇచ్చి ఈ పథకం కింద 4 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అసెంబ్లీ వేదికగా సీఎం భరోసా ఇచ్చారు. సో మొత్తంగా మాదిగ అమరవీరులకు అట్లాగే ఇటు మన తెలంగాణ అమరవీరులకు కూడా ఈ పథకాలలో ప్రియారిటీ ఇవ్వబోతున్నారు.